నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇరాన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపిందా అనే అనుమానం అయితే వస్తోంది. ఎందుకు ఆ అనుమానం వస్తోంది అనేటటువంటి అంశాన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బహుశా ఇదంతా చూసిన తర్వాత నాలాంటి అనుమానం మీకు కూడా వస్తే కామెంట్ చేయండి. ఇరాన్ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఏషియా మీద మేము దాడి చేయబోతున్నాం. ఏషియా కంట్రీస్ మీద, ముఖ్యంగా పశ్చిమాసియా మీద ఎక్కువగా దాడి చేయబోతున్నాం. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి డేటా సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము దాడి చేయబోతున్నాం. గూగుల్తో పాటు ఇంకా చాలా డేటా సెంటర్స్ మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అమెరికాకి, ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నాయి. కాబట్టి వాటి మీద మేము క్షిపణుల వర్షం, బాంబుల వర్షం కురిపిస్తాం అవసరమైతే అని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసింది. అబ్బే, అంత రిస్క్ మీకెందుకండి, అంత కష్టం మీకెందుకండి, ఆ పని ఏదో మేమే చేస్తాం కదా అని చెప్పేసి ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పనిని తన భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకే మాట అంటున్నానంటే ఒకసారి దీన్ని చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి తాజాగా విశాఖలో ఏర్పాటు చేస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి భూముల కేటాయింపు మీద హైకోర్టులో ఒక పిల్లు వేశారు. ఇది ఫిబ్రవరి 26వ తారీఖున వేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ అంశం అయితే బయటపడింది. ఇక బయటపడ్డ దగ్గర నుంచి ఒకటే గగ్గోలు. ఏదో ఇరాన్ వాడో ఇంకొకడో ఎవడో వచ్చి మనల్ని ఏదో చేయటం, డేటా సెంటర్లు నాశనం చేయటం, ఇక్కడ పరిశ్రమలు లేకుండా చేయటం ఇవన్నీ కాదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహానుభావులు, ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ నీచులు, వీళ్ళు వాళ్ళకన్నా ముందు పని ముగించేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు అయితే వెల్లువెత్తుతున్నాయి. అరే, ఆంధ్రప్రదేశ్కి, సొంత రాష్ట్రానికి, సొంత భూమికి 4 పరిశ్రమలు వస్తుంటే నిరంతరం అడ్డుకునే ప్రయత్నం, నిరంతరం ఆఫ్ చేసే ప్రయత్నం, ఈ రకంగా చేయటాన్ని ఎంత దుర్మార్గంగా చూడాలి మనం. అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ అన్న దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల పదవిన్యాసాలు చేసింది. ఫస్ట్, అబ్బే డేటా సెంటర్లు ఏం పనిచేస్తాయి, వాటి వల్ల ప్రయోజనం ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటని చెప్పేసి ఒక పల్లవ అందుకుంది. ఎందుకంటే 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గూగుల్ విశాఖలో పెట్టబోతోంది. కాబట్టి దాన్ని డైల్యూట్ చేయడం కోసం, అసలు దీనివల్ల ఏ ప్రయోజనం లేదని చెప్పడం కోసం ఏమీ ఉపయోగం లేదంది, ఉద్యోగాలు రావంది. మరి కొంతమంది మహానుభావులు అయితే కొత్త కొత్త సూత్రీకరణలు తీసుకొచ్చారు. డేటా సెంటర్ అంటే ఏంటి తెలుసా? జస్ట్ గోడౌన్ ఉండటం వల్ల ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? మహా అయితే ఒక వాచ్మెన్, ఒక మేనేజర్, ఇట్లాంటి 1-2 ఉద్యోగాలు వస్తాయేమో. ఆన్లైన్ ఉద్యోగాలు వచ్చాయి, దీంట్లో కూడా అంతే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రాపగాండా సృష్టించారు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. స్టిల్ ఆ డిబేట్ ఇప్పటికీ ఉంటాయి. ఆ మహానుభావులు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ ఉంటాయి. అది వర్కౌట్ కావట్లేదని తెలిసిన దగ్గర నుంచి ఇంకొక రకమైనటువంటి పల్లవికి వెళ్ళిపోయారు. డేటా సెంటర్లు అంటే మామూలు విషయమా? ఎంత పర్యావరణ కాలుష్యం, అసలు నీళ్లు పీల్చేస్తాయి, పర్యావరణం పూర్తిగా ధ్వంసం అయిపోతుంది, కొన్ని 100 కిలోమీటర్ల వరకు పచ్చగడ్డి కూడా మొలవదు, ఎన్ని వేల లీటర్లు, ఎన్ని లక్షల లీటర్ల నీళ్లు కావాలో తెలుసా అని చెప్పేసి ఇంకో పల్లవ అందుకుంది. అంటే పర్యావరణానికి ముప్పు అనే రీతిలో ఇంకో పల్లవ అందుకున్నారు. ఇవేవి వర్కౌట్ కావట్లేదని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏకంగా రంగంలోకి దిగాడు. మేమెందుకు వ్యతిరేకిస్తున్నాం, మేమే స్వాగతిస్తున్నాం అనే సరకల వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అయితే ఆయనదైన శైలిలో ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్, నేను తీసుకొచ్చాను, మేము తీసుకొచ్చాం, క్రెడిట్ చోరీ చంద్రబాబు చేస్తున్నాడని చెప్పేసి రకరకాల పదవిన్యాసాలు చేశారు. అయినా నిజం నిప్పు లాంటిది కాబట్టి వాళ్ళకేం కాలేదు. ఆ నేపథ్యంలోనే దీన్ని ఒక్క గూగుల్ డేటా సెంటర్ అనే కాదు, ఇంకా చాలా కంపెనీల మీద జగన్మోహన్ రెడ్డి పరివారం అయితే కేసులు వేసినటువంటి దుస్థితి అయితే కనిపిస్తోంది. సరే, ఇప్పటి వరకు పడ్డటువంటి కేసులు వాళ్ళ ప్రత్యక్షంగా లేదా వాళ్ళ పరోక్షంగా వాళ్ళకి సంబంధం ఉందా, లేదంటే వాళ్ళ ప్రోద్బలంతో జరిగిందా అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టినట్టయితే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నింటికీ సంబంధించి భూముల కేటాయింపుల మీద కేసులు వేసేశారు. ఎస్, టాటా కన్సల్టెన్సీ 21 ఎకరాలు వాళ్ళకి ప్రభుత్వం ఇస్తోంది, 99 పైసలకే ఇస్తోందంటే వాళ్ళు 12,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే
దాని మీద అక్కస వెళ్ళగక్కుతూ కేసులు వేశారు. ఆ తర్వాత ఇది టాటా కన్సల్టెన్సీ తర్వాత అదే స్థాయిలో పెద్ద సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ, ఇది అమెరికాకు చెందినటువంటి సంస్థ. దీనికి 22 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తుంటే దాని మీద కేసులు వేశారు. సత్వా గ్రూప్ ఐటీ పార్క్ పెడుతోంది, దాని మీద కేసులు వేశారు. ఆ తర్వాత రహేజా కార్పొరేషన్, వీళ్ళు పెద్ద 27 ఎకరాలంట, వీళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఐటీ వస్తువుల్ని డెవలప్ చేసేస్తారు, దాని మీద కేసులు వేస్తారు. ఎందుకంటే మన కేసుల్లో ఉంది కదా, సిబిఐ కేసుల్లో. దాని తర్వాత అదానీ గ్రూప్ మీద, దానికి సంబంధించినటువంటి అంశం మీద కేసులు వేశారు. లులు గ్రూప్ మీద కేసులు వేశారు. ఆఖరికి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏకంగా తిరుపతి ఎంపీనే రంగంలోకి దింపి కేసులు వేయించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తున్నాం, పరిపాలనా రాజధాని అది ఇదని చెప్పేసి ఇన్ని కబుర్లు చెప్పారు కదా, మరి ఇన్ని పరిశ్రమలు వస్తుంటే కేసులు ఎందుకు వేస్తున్నారు అంటే ఒక అక్కసు. ఆ ప్రాంతం డెవలప్ కాకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ ప్రజలు బాగుండటానికి వీల్లేదు. మన హయాంలో మనం తరిమేసిన కంపెనీల లిస్టు చాంతాడంతుంది, వేళ హయాంలో ఏంటి ఇన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి అక్కసు, రాకూడదు, నాశనం అయిపోవాలి అనేటటువంటి ఒక ఒక కోరిక. వీళ్ళకి ఎలాంటి భూములు కేటాయిస్తే సంతోషంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన లిస్టు మొత్తం 20 ఎకరాలు, 22 ఎకరాలు, 27 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు, ఇంత ఒక్క గూగుల్ డేటా సెంటర్కే 400 పైచిలకు నుంచి 600 ఎకరాల దాకా కేటాయింపులు ఉన్నాయి. కానీ ఇదే బ్యాచ్ వాళ్ళ మహానేతగా చెప్పుకునేటటువంటి రాజశేఖర రెడ్డి హయాంలో వ్యాన్పిక్ అనేటటువంటి సంస్థకి 18,700 ఎకరాల పైచిలకు భూములు కేటాయించారు. సిబిఐ కేసులు అయ్యాయి, మొత్తం ఈడీ సిబిఐ అటాచ్లో ఉన్నటువంటి పరిస్థితి. అరబిందో గ్రూప్కి 77 ఎకరాలు, హెట్రోకి 75 ఎకరాలు, ఐఎంజీ భారత్ అకాడమీకి 850 ఎకరాలు, అదేవిధంగా బ్రాహ్మణి స్టిల్స్కి 10,000 ఎకరాలు, ప్లస్ వాళ్ళ తర్వాత ఎయిర్పోర్ట్ కడతానంటే ఇంకొక 5,000 ఎకరాలు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతోటి 8,844 ఎకరాలు, హిందూ టెక్ జోన్ పేరుతోటి 3,500 ఎకరాలు. వీళ్ళు తిప్పి కొడితే 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాల లోపులోనే. కానీ రాజశేఖర రెడ్డిలాగా 8,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 18,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 25,000 ఎకరాలు తీరం మొత్తాన్ని రాసిచ్చేస్తే మాత్రం మహానుభావులు, మహానేతలు, మేధావులు, పరిపాలన దక్షులు. ఇలా 20 ఎకరాలు, 25 ఎకరాలు వంటివి ఐటీ పార్కుల కోసం, ఐటీ కంపెనీల కోసం ఇస్తే మాత్రం దుర్మార్గం. 99 పైసలకే మీరు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారేంటి? ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేయడం కోసం. ఏం చూసి రావాలి? ప్రభుత్వం మా దగ్గరకు వస్తే మీకు చౌక ధరలో భూములు ఇస్తాం, 99 పైసలను ఒక సిగ్నల్, ఒక సంకేతం. మా ప్రభుత్వం అనేది మిగతా వాటికన్నా భిన్నంగా పరిశ్రమలు వస్తుంటే, నిజాయితీగా పెట్టుబడులు పెడుతుంటే రెడ్ కార్పెట్ వేసి మరి స్వాగతం పలుకుతామంటానికి ఒక సింబల్గా చాలా తక్కువ ధరలకే భూములు ఇస్తున్నారు. వీటి వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఆ వేల సంఖ్యలో ఉద్యోగాలు రావటం వల్ల ఆ పరిశ్రమలు కట్టేటటువంటి ట్యాక్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఒక పరిపుష్టత చేకూరుతుంది. 1,25,000 కోట్ల రూపాయలు గూగుల్ ఒక్క విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతుందంటే దాని ద్వారా ఎన్ని లక్షల కోట్ల ఎకానమీ డెవలప్ అవుతుంది. కేవలం గూగుల్, ఆ పరిశ్రమ మాత్రమే కాదు, అందుట్లో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళకి చెల్లించే జీతాలు, ఆ పరిశ్రమ ప్రభుత్వానికి కట్టేటటువంటి పన్నులు, ఆ ఉద్యోగుల మీద, ఆ పరిశ్రమ మీద ఆధారపడి అనుబంధంగా వచ్చేటటువంటి పరిశ్రమలు, వాటి మీద బతికే ఉద్యోగులు, వాళ్ళకి చెల్లించే జీతాలు, వాళ్ళు కట్టే ట్యాక్సులు, ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యేటటువంటి విధానం, దాని ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ, ఆఖరికి టీ బంకు వాడి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వరకు ప్రతి ఒక్క స్టేజ్లో కొన్ని వందల వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక పరిశ్రమ వస్తే దాని ద్వారా ఉపాధి పొందుతారు. ఆ ఉపాధి ద్వారా డబ్బులు అనేవి ఎకానమీలోకి వెళ్ళిపోతాయి. ఎకానమీలోకి వెళితే ప్రభుత్వాలకు లాభం, ప్రజలకు లాభం. మరి ఇంత సింపుల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాన్ని ఎందుకు కాంప్లికేట్ చేస్తూ ఒక్క పరిశ్రమ కూడా రాకూడదు, తరిమేస్తామనే ఉద్దేశంతో ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియదు. నేను చెప్పినట్టుగా టాటా వాళ్ళ మీద వేస్తారు, కాగ్నిజెంట్ వాళ్ళ మీద వేస్తారు. ఇంకా అదృష్టం కొద్దీ ఒక్క కేసులో కూడా ఇంతవరకు స్టే రాలా వాళ్ళకి. అన్నీ స్టిల్ ఇంకా కౌంటర్ల దశలోనో లేదంటే విచారణ దశలో ఉన్నాయి తప్ప హైకోర్టులు కూడా
ప్రభుత్వాలు ఎందుకు ఇస్తున్నాయి? నీకు సంపద సృష్టి కోసమా, లేదంటే ఉద్యోగ కల్పన కోసమా? తక్కువ ధరకు భూములు కేటాయించడం ద్వారా పరిశ్రమలు వచ్చి ఉద్యోగ కల్పన జరిగితే మంచిదే కదా అని చెప్పేసి ఆ ధోరణిలో ఆలోచిస్తున్నాయి కదా సరిపోతుంది. కానీ లేదంటే వీళ్ళ విధ్వంసం మరో స్టేజ్లో మరో రేంజ్లో ఉండేది. ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్లో గళం విప్పి తమ ప్రాంతానికి ఇంకా మా తిరుపతికి ఇంకా రావాలి, అసలు మా ప్రాంతానికి ఏం రావట్లేదనో, మాకు ప్రాంతానికి ఇంకా రావాలనో, సరిపోవట్లేదని చెప్పేసి గట్టిగా నిలదీసి రాబట్టుకోవాలి. కానీ వచ్చేటటువంటి పరిశ్రమలు ఇచ్చేటటువంటి భూముల మీద ఆఫ్టర్ ఆల్ అదానీ వాళ్ళకి ఇస్తున్నారు, గూగుల్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి ఇలా అక్కసు వెళ్ళబోసుకుంటూ ఆ 25 ఎకరాలు 50 ఎకరాలు 100-500 ఎకరాల మీద ఎందుకంత అక్కసు? 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే వాళ్ళకి 600 ఎకరాలు ఇవ్వటం అనేది తప్ప? 400 ఎకరాలు 600 ఎకరాలు మధ్యలో ఇస్తున్నారు, ఇవ్వటం అనేది తప్ప? నేరమా? ఎట్లా అవుతుంది? 1,20,000 మన బడ్జెట్లో ఎంత శాతం అర్థం చేసుకోండి. మనం 3 లక్షల పైచిలుకు కోట్ల బడ్జెట్ సంవత్సరానికి, అందుట్లో 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడి అచ్చం ఒక గూగుల్ డేటా సెంటర్. అంటే మన బడ్జెట్లో ఒక మెజారిటీ భాగాన్ని గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే వచ్చే అంత స్థాయిలో పెట్టుబడి పెడుతుంటే, దాని ద్వారా ఉద్యోగాల కల్పన జరగబోతుంటే, మరికొద్ది రోజుల్లో భూమి పూజ శంకుస్థాపన వంటి కార్యక్రమాలు జరగబోతుంటే దాన్ని అడ్డుకునేందుకు ఈరోజు ఇంత దారుణానికి ఇంత నీచానికి పాల్పడాలి. ఒకవేళ పొరపాటున గూగుల్ మనసు మార్చుకుంది అంటే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవటం ఖాయం. ఎస్, మీ ప్రాంతానికి మీరు పరిశ్రమలు తెచ్చుకోవడం కోసం పోరాడండి, నిలదీయండి, గట్టిగా ఫైట్ చేయండి. కానీ వేరే ప్రాంతానికి వచ్చేటటువంటి పరిశ్రమల మీద అక్కసు వెళ్ళగక్కుతూ రాష్ట్ర అభివృద్ధి మీద దెబ్బ కొడితే మాత్రం సహించకూడదు. నిజంగా ఉత్తరాంధ్ర వాళ్ళకి పౌరుషం ఉన్నట్టయితే ఈ రకంగా మీ పరిశ్రమని 1 కాదు 2 కాదు అనేక చోట్ల, ఈరోజు గూగుల్ మీద వేసినట్టు కాదు, ఈరోజు గూగుల్ దీని మీద గురుమూర్తి వేసింది కాదు, టీసీఎస్ మీద వేశాడు, కాగ్నిజెంట్ మీద వేశారు, సత్వా గ్రూప్ మీద, రహేజా మీద, అదానీ మీద, లులు గ్రూప్ మీద, ఇన్నిటి మీద కేసులు పడ్డాయి. సరే, అచ్చం అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారని చెప్పేసి నేను అంటలేదు. అలా వేసేటటువంటి వాళ్ళని మీరు నిలదీయాలి. ఎందుకు వేసిన ఇంత దుర్మార్గం ఏంటి? ఇక్కడ పరిశ్రమలు వస్తే చూడలేరా? ఎందుకు కళలో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పేసి గట్టిగా నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. ఇలాంటి రాజకీయవేత్తలు, ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ గేమ్ కూడా ఒక దళిత ఎంపీని సెలెక్ట్ చేసి మరీ ఈ కేసులు వేయించారు. అంటే దళిత నాయకుల్ని ఎలాంటి పనులకు, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేటటువంటి కార్యక్రమాలకి వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. ఆ రోజు అమరావతిలో భూముల సమీకరణ జరుగుతున్న సందర్భంలో కూడా నందిగం సురేష్ వంటి వాళ్ళ చేత చెరుకు తోటలు తగలబెట్టించారు. అక్కడ కూడా దళితుల్ని వాడుకున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో కూడా సునీల్ నాయక్, పివి సునీల్ వంటి దళిత ఆఫీసర్లనే, విజయపాల్ వంటి దళిత ఆఫీసర్లనే వాడుకున్నారు. ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన అంశమే. సో మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.